కార్తీకు, దీప శౌర్య కోసం ఇంట్లో హోమం చేస్తూ ఉంటారు. ఇక హోమానికి తన పుట్టింటి వాళ్ళు రాలేదని కాంచన బాధపడుతూ ఉంటుంది. ఇక దీప సుమిత్ర, దశరథ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక అంతలో వాళ్ళు రావడంతో ఇక కాంచన, కార్తీక్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక కార్తీక్ అయితే మా మామయ్యని, అత్తయ్యని పిలిచినందుకు చాలా థ్యాంక్స్ దీప అని చెప్తూ ఉంటాడు. కావలసిన వాళ్ళందరినీ పిలవమన్నారని పిలిచాను కార్తీక్ బాబు అని తను చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో కావేరి అక్కడికి రావడంతో ఇక తనని చూసిన కార్తీక్ అయితే, ఈవిడని ఎందుకు పిలిచావు దీప? ఈవిడొస్తే మా అమ్మ ఎంత బాధపడుతుందో నీకు తెలుసు కదా అని చెప్తూ ఉంటాడు. కావలసిన వాళ్ళని పిలిచాను అని దీప చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో శ్రీధర్ అక్కడికి రావడంతో ఇక కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ తననెవరు పిలిచారు అని అడుగుతూ ఉంటాడు. ఇక దీప భయపడిపోయి, నేను అసలు పిలవలేదు కార్తీక్ బాబు, తను వస్తాడని కూడా నాకు తెలీదు అని చెప్తూ ఉంటుంది. ఇక సుమిత్ర, దశరథ్ కాంచనకి, దీప, కార్తీక్కి బట్టలు పెట్టి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక హోమం అయిపోయిన తర్వాత కార్తీక్ శ్రీధర్ వచ్చాడన్న కోపంతో విసురుగా లోపలికి వెళ్తాడు. ఇక తన వెనకనే వెళ్ళిన దీపను చూసి, అసలు ఆ మనిషిని ఇక్కడికి ఎందుకు పిలిచావని అరుస్తూ ఉంటాడు. ఇక ఇంతలో లోపలికి వచ్చిన శ్రీధర్ అయితే, నేనేదో పాపం చేసినట్టు మాట్లాడుతున్నావు, నేను చేసిన పుణ్యం కూడా తెలియాలి కదా అంటుంటే ఇక అంతలో అక్కడికి వచ్చిన కాంచన, మీరు చేసిన పుణ్యం చాలు, ఇక ఇక్కడి నుంచి బయలుదేరండి అని అంటూ ఉంటుంది. ఇక కావేరి కూడా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి అని అంటుంటే, ఆగు కావేరి, నేను మంచివాడిని ప్రూవ్ చేసుకోవాలి కదా అని అంటుంటాడు. ఇక కార్తీక్ అయితే, నువ్వు మంచివాడు అని మేము ఒప్పుకోవాలంటే ఇంకొక జన్మెత్తాలి అని అంటూ ఉంటాడు. ఇక శ్రీధర్ అయితే, నీ కూతురు ఆపరేషన్కి డబ్బులు ఎవరిచ్చారో అని అడుగుతూ ఉంటాడు. ఓ మనసున్న మనిషి అని కార్తీక్ చెప్తూ ఉంటే ఇక దీప అయితే, కావేరి డబ్బులు ఇచ్చినట్టుగా ఈయనకి తెలుసా, ఈమె ఎవరికి చెప్పొద్దని నాకు చెప్పింది కదా అని దీప మనసులో అనుకుంటూ కావేరి వైపు చూస్తూ ఉంటుంది. ఇక కావేరి అయితే, నేనెవ్వరికి ఏమి చెప్పలేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతూ ఉంటుంది. ఇక దీప అయితే, ఎవ్వరికి ఏమి తెలియనప్పుడు శ్రీధర్ ఎందుకు ఇలా అడుగుతున్నాడని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక శ్రీధర్ అయితే, ఆ మనసున్న మనిషి ఎవరో తెలుసుకోవచ్చా, ఆ మనిషి ఎవరో కనీసం నీకైనా తెలుసా అని అడుగుతూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే, నాకు తెలీదు, నీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటుంటాడు. ఆ మనిషి ఎవరో నేను చెప్పనా అని శ్రీధర్ అనగానే ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ఆపరేషన్కి డబ్బులు ఇచ్చింది కావేరి అని శ్రీధర్ చెప్తే కార్తీక్ ఎలా రెస్పాండ్ అవుతాడు అనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.